ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పవన్ ని ఆంధీ హై 2014లో ఒక్కడిగా మొదలైన ప్రయాణం నేడు లక్షలాది జన సైనిక సమూహంతో నిశ్శబ్ద సైన్యాన్ని నిర్మించి అధికార మదంతో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి మూకలపై దండయాత్రకు దిగి వారిని అధపాతాళంలోకి తొక్కి జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. నేడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయారు. ఈ గెలుపు ఒక్క రోజులో వచ్చింది కాదు. దశాబ్ద కాల పోరాటం, అవమానాలు, వేదనలు, ఇబ్బందులన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా 3 పార్టీలను ఒకటిగా చేర్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है. 2019లో దారుణమైన ఓటమిని తట్టుకుని నిలబడి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగించి 100% స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి దేశం మొత్తం